కొంచెం సౌండ్ శేషు గారు, ప్లీజ్. యా శేషు గారు, ఇప్పుడు ఏటీఎం ఛార్జెస్ పెంచడం ఎలా చూస్తున్నారు? ఇది కేవలం ఛార్జెస్ గానే చూడాలా, లేదంటే వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే టోటల్ ఏటీఎంస్ ని షట్ డౌన్ చేస్తారు, ఫిజికల్ మనీని ప్రజలకి దూరం చేస్తారు అంటున్నారు. ఇప్పుడు భారతదేశంలో నగదు రహిత లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇది జరుగుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తో, డిజిటల్ పేమెంట్స్ తో పాటు తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మొత్తం ప్రపంచంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 46% ఒక భారతదేశంలోనే జరుగుతున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పినటువంటి సందర్భంలో, ఎంత నగదు రహిత లావాదేవీలు జరిగినా నగదు కూడా కావాలి కదా, అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి నగదు కావాలి అంటే ఇవాళ రేపు బ్యాంకులకు వెళ్లి లైన్ లో నిలబడి చలానా తీసుకొని లేకపోతే టోకెన్ తీసుకొని డబ్బులు తీసుకునేటటువంటి ఓపిక సమయం లేదు. కాబట్టి ఇప్పుడు ఏటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేసుకునేటటువంటి సిస్టమ్ పెద్ద ఎత్తున భారతదేశంలో పెరిగిపోయిందనే విషయం మనందరికి తెలుసు. అయితే ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి సమస్య ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తే, ప్రతి నెలలో ఒక 5 సార్లు మనం ఏటీఎం ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనం డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటి, ఒక 5 టర్మ్స్ దాటిన తర్వాత బ్యాంకుకు మనం కొంత ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అది ఇప్పటి వరకు 5 టర్మ్స్ దాటిన తర్వాత చెల్లించేది ఎంత ఉండే అంటే ఇప్పుడు 21 రూపాయి ఉండే, దాన్ని 22 రూపాయలకు పెంచేటటువంటి ప్రతిపాదన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రతిపాదన చేసింది. అలాగే ఇంటర్చేంజ్ ఫీజు అంటే నాకు ఎస్బీఐ ఏటీఎం కార్డు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి నుండి నేను డబ్బులు డ్రా చేసుకుంటే దాన్ని ఇంటర్చేంజ్ ఫీజు అంటారు. అది కూడా మార్పు చేసేటటువంటి ప్రతిపాదన ఎన్పిసిఐ చేసినటువంటి సందర్భం 17 రూపాయల నుంచి 19 రూపాయలకు. తర్వాత నేను నా క్యాష్ ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకునేటటువంటి క్రమాన్ని కూడా 6 రూపాయల నుంచి 7 రూపాయలకు పెంచేటటువంటి ప్రతిపాదన, మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలనేటటువంటి దానిపైన కూడా ప్రతిపాదనలు మార్చబోతున్నారు అనేది. ఈ ప్రతిపాదనలన్నీ కూడా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి ఇస్తే, ఆర్బీఐ దాన్ని అప్రూవల్ చేసింది, దాన్ని అనుమతించింది. మే 1 నుండి ఈ పెంచుతున్నటువంటి ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వసూలు చేస్తున్నటువంటి ఛార్జీలు పెరగటం వల్ల ఏటీఎం ని వినియోగించుకునేటటువంటి, ఇవాళ దేశంలో ఆల్మోస్ట్ 90% ఏటీఎం కార్డుల ద్వారానే క్యాష్ విత్డ్రాల్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరిపైన అదనపు భారం పడేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎంఎస్ఎంఈల వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి, వీధి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి, రోజువారీ వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి, రోజువారీ ట్రాన్సాక్షన్ చేసుకునేటటువంటి వాళ్ళకి ఈ పెంపు అనేది చాలా విపరీతమైనటువంటి భారంగా పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఎందుకు బ్యాంకింగ్ వ్యవస్థ యూజర్ పేస్ ని, అంటే ఇంత వాటిని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి యూజర్ పే చేయాలి కాబట్టి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పెంచుతున్నారు అనేటటువంటి ప్రశ్నలు వినియోగదారుల నుంచి వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, నిర్వహణ వ్యయం పెరిగిపోతుంది, రీఫిల్లింగ్ వ్యయం కూడా పెరిగిపోయింది, మాకు మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది, తర్వాత మనం ట్రాన్స్పోర్ట్ వాహనాలను వాడేటటువంటి కాస్ట్ పెరిగింది, ఎంప్లాయీస్ కి చెల్లించేటటువంటి జీతాలు పెరిగిపోయినటువంటి. ప్రజల నుంచి తీసుకునే అంత దీన స్థితిలో అయితే బ్యాంక్స్ లేవు కదా. అంటే ఇప్పుడు బ్యాంక్ సిస్టమ్ మారిపోయింది కదండి. ఒకప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నటువంటి క్రమంలో వాళ్ళు సర్వీస్ మోటివ్ తో పనిచేశారు. ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్ తో పాటు ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా వచ్చినటువంటి సందర్భంలో బ్యాంకింగ్ వ్యవస్థని దేశంలో ఒక కమర్షియలైజేషన్ సిస్టమ్ గా మార్చేశారు. అంటే ఏ సర్వీస్ ని మనం బ్యాంకింగ్ నుండి వాడుకున్నా గానీ దానికి తగ్గట్టు ఛార్జీలు వసూలు చేసేటటువంటి కార్యక్రమం. వీళ్ళు ఏమంటారు, మీరు ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేస్తున్నారు కాబట్టి సర్వీస్ ఛార్జ్ వేస్తున్నాము, ఇది ఇప్పుడే కాదు కదా, మీరు ఒకప్పుడు డీడీలు తీసినా చలానాలు తీసినా మార్జిన్ ఆఫ్ ఛార్జ్ మేము తీసుకునే వాళ్ళం కదా, ఇది కొత్త పద్ధతి ఏం కాదు అనేటటువంటి విషయాన్ని బ్యాంకింగ్ చెప్తున్నాయి. బట్ బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా తయారైందంటే ఇప్పుడు దేశంలో పబ్లిక్ రంగంలో ఉన్నప్పటికీ కూడా ప్రైవేటైజేషన్ పాలసీస్ తోటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అంటే వినియోగదారుడికి ఏ చిన్న సేవ ఇచ్చినా గానీ అది సర్వీస్ మోటివ్ తో కాకుండా ప్రాఫిట్ మోటివ్, తర్వాత యూజర్ ఛార్జీని మనం ఎందుకు ఉచితంగా ఇవ్వాలా, ఖచ్చితంగా వినియోగదారుల నుంచి ఛార్జ్ వసూలు చేయాలనేటటువంటి దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఛార్జీలు ఇప్పుడుగా పెంచుతున్నారు. మీరు చూడండి, ఒకనొక సందర్భంలో వినియోగదారులకు బ్యాంకింగ్ వ్యవస్థ పైన అపనమ్మకం ఏర్పడుతుంది. బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవాలంటే భయపడుతున్నటువంటి రోజులు వచ్చినటువంటి సిచ్యువేషన్ కి వచ్చాయి. కాబట్టి ఇవాళ మనం ఎక్కువ యూపీఐ, బహుశా దీంట్లో కూడా నాకు కనపడుతుంది ఏంటంటే, ప్రభుత్వము యూపీఏ సర్వీసెస్ ని, నగదు రహిత లావాదేవీలను మరింత పెంచేటటువంటి ఉద్దేశంతో కూడా
ఈ నగదు ద్వారా జరిగేటటువంటి వ్యవహారాలపైన ఈ ఛార్జీలు పెంచుతుందా అనేటటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ సర్వీస్ మోటివ్ తో కాకుండా ప్రాఫిట్ మోటివ్ తో పనిచేస్తుంది. ప్రతి దానికి వినియోగదారుడి పైన అవసరానికంటే ఎక్కువ ఛార్జెస్ వసూలు చేస్తుంది. ఇవాళ ఇంత పెద్ద ఛార్జెస్ వసూలు చేయడం వల్ల 5 టర్మ్స్ దాటిపోయిన తర్వాత 5 ఛాన్సెస్ దాటిన తర్వాత ఒక్క నెలలో మనం ఒక 10 సార్లు ఉపయోగించుకుంటే 200 నుంచి 300 రూపాయలు పేమెంట్ చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అని అంటే ఎంత పెద్ద ఎత్తున వినియోగదారుల నుంచి ఇప్పుడు ఇలా కోట్లాది మంది వినియోగదారులు బ్యాంకింగ్ సర్వీస్ ను ఉపయోగించుకున్నారు. మళ్ళీ వీళ్ళే ఒక పక్కన మేము మహిళలకు ఖాతాలు ఇస్తున్నాం, జన్ధన్ ఖాతాలు ఇస్తున్నాం, 25 కోట్ల మంది ఈ దేశంలో జన్ధన్ ఖాతాలను ఓపెన్ చేశారు అని చెప్తున్నారు. బట్ అన్నిటికీ ఏటీఎం కార్డులు ఇస్తున్నారు ప్రతి ఖాతాదారుడికి. ఖాతాలు, ఆ పెన్షన్ ఖాతాలు లేదంటే ఇతర స్కీమ్ల ఖాతాల్లో డిపాజిట్స్ ఏముండవండి. కేవలం ఆ స్కీమ్ కోసం ఓపెన్ చేస్తూ ఉంటారు, దాన్ని పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ ఏదైతే సర్వీస్ బాగుందో దాంట్లోకి వెళ్ళిపోతారు కదా ప్రజలు. అదేనండి నేనేమంటున్నాను, ఇవాళ ఏ ఖాతా అయినా అది కరెంట్ ఖాతా గానీ, జన్ధన్ ఖాతా గానీ, రికరింగ్ ఖాతా గానీ, లేకపోతే ఇంకే ఖాతాలు అయినప్పటికీ కూడా బ్యాంక్ లో మీరు ఓపెన్ చేస్తే వాళ్ళు ఆఫర్ చేస్తుంది మనకి ఏటీఎం కార్డు. ఏటీఎం కార్డు ద్వారా మీరు నగదు డ్రా చేసుకోండి, బ్యాంకుకు రావాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. బట్ ఏటీఎం ద్వారా మనం నగదు విత్డ్రా చేసుకుంటున్నటువంటి క్రమంలో ఇలాంటి పేమెంట్స్ సర్వీసెస్ ఛార్జెస్ ని ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు వసూలు చేస్తున్నటువంటి ఛార్జీలే చాలా ఎక్కువ అండి. దీంతో వినియోగదారుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీరు ఇంకా ఈ ఛార్జెస్ ని భవిష్యత్తులో పెంచితే మరింత అదనపు భారం వినియోగదారుల పైన పడటమే కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థ పైన ప్రజల నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? బ్యాంకింగ్ ఈజ్ వన్ ట్రస్టీ. ఒక నమ్మకమైనటువంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకుంటే ఇవాళ ఆ వ్యవస్థే వినియోగదారుల పక్షాన నమ్మకం కోల్పోయే విధంగా ఈ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటే దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్? ప్రైవేట్ బ్యాంకులకు ప్రభుత్వ బ్యాంకులకు ఇంకా తేడా ఏంటి అనేటటువంటి ప్రశ్న ఇవాళ తలెత్తుతుంది. కాబట్టి ఖచ్చితంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఇవాళ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుండి తప్పుకుంటుంది అని చెప్పడానికి ఇదే సాక్ష్యం. అంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ పైన ఒక్కొక్క అమౌంట్ మనీ డ్రాప్ అయినా మీరు 22 రూపాయలు వసూలు చేస్తున్నారు, 18 రూపాయలు 19 రూపాయలు వసూలు చేయబోతున్నారు. అట్లీస్ట్ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవడానికి 7 రూపాయలు చెల్లించాలా? ఇదేంటండి? మన డబ్బులు బ్యాంకులో దాచుకుంటే బ్యాంకు వాళ్ళు మన డబ్బులతోటి వ్యాపారం చేస్తుంటారు. మన డబ్బులతో వ్యాపారం చేస్తూ మనకి సర్వీస్ ఇవ్వకుండా మన పైన ఛార్జెస్ మోపటం అంటే ఖచ్చితంగా ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ నుండి తప్పుకొని ప్రాఫిట్ రెస్పాన్సిబిలిటీలోకి ఒక ప్రైవేట్ వ్యవస్థ లెక్క మారిపోతున్నటువంటి క్రమంలో ఇది మంచి పద్ధతి కాదు. ఇది దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన పెద్ద ఎత్తున భారం పడేటటువంటి అవకాశం ఉంది. బ్యాంకుల పైన ముఖ్యంగా ప్రజలకు, సామాన్య ప్రజలకు నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇది బ్యాంకింగ్ వ్యవస్థని మరింత నిర్వీర్యం చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్ అండి. శేషి గారు మళ్ళీ మాట్లాడతాను. ప్రేమ్ గాంధీ గారు, ఇలాంటి చర్యలన్నీ అసలు